చాలా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్ వల్ల యూట్రస్కి డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. అగైన్ సర్జరీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఓపెన్ సర్జరీ అంటాం, లైక్ సిజేరియన్ లాగా కట్ చేసి చేస్తారు. లాప్రోస్కోపీ సర్జరీ, దట్ ఈస్ బటన్ ఆపరేషన్ అంటారు. జస్ట్ 1-2 సెంటీమీటర్ ఇన్సిషన్లో 1 సెంటీమీటర్ 5 mm ఇన్సిషన్లో ఫైబ్రాయిడ్ అనేది తీసేస్తారు. ఇంకొకటి హిస్ట్రోస్కోపిక్ సర్జరీ అనమాట. సో యూజువల్గా నౌడేస్ ఓపెన్ సర్జరీ అనేది లైక్ నోబడీ ఈస్ ప్రిఫరింగ్ అనమాట. సో ఏదో లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపిక్ సర్జరీని చేస్తున్నాం. సో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే లైక్ గడల్ని త్రూ జస్ట్ బటన్ హోల్ సర్జరీ ద్వారా మనం గడ్డల్ని తీసేసి గర్భసంచిని సూచి చేసేసి రావచ్చు అనమాట. హిస్ట్రోస్కోపీ అంటే కూడా ఇట్స్ లైక్ అ సింపుల్ ప్రొసీజర్. జస్ట్ స్కోపీని మీ గర్భసంచి ద్వారం పెట్టి లైక్ ఈ టైంలో మీకు కోసేది అట్లా ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఫైబ్రాయిడ్ని తీసేసి రావాలి. సో ఇదే కొన్ని సర్జరీస్ అండ్ దెన్ ఇదే కొన్ని ఇండికేషన్స్ అనమాట. సో మీకు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం, ఫైబ్రాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారు.